నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఇవాళ అన్ని రకాలుగా కూడా సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గాలిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇవాళ అందులో భాగంగానే మరి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 14-15వ తారీఖు దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతా ఉన్నారు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎంఓయూలు చేసుకోబోతా ఉన్నారు. చాలా డీటెయిల్డ్ చర్చ, ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సు రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం చూసాం గత 14-19లో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రోజు చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, చాలా గ్రౌండ్ అయినాయి కూడా. తర్వాత 19లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పెట్టుబడిదారులు అందరినీ కూడా, ఇన్వెస్టర్లు అందరినీ కూడా భయపెట్టి గెంటేశారు. వాళ్ళని భయపెట్టిన మీద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ తో, చంద్రబాబు నాయుడు గారిని ఒక బ్రాండ్ ఇమేజ్ తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు వేగవంతంగా ఇవాళ వాళ్ళకి అనుమతులు వస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు, చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారని ఆంధ్ర రాష్ట్రానికి వస్తాను. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ని ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం ప్రపంచాన్ని ఈరోజు ఆకర్షించింది. విశాఖపట్నం దాదాపు 13 దేశాలకి ఇక్కడి నుంచి డేటా సెంటర్ కి సంబంధించి కేబుల్ లింక్ కూడా మొత్తం విశాఖపట్నం నుంచే సముద్ర గర్భం ద్వారా వెళ్ళబోతా ఉంది. ఇవాళ లక్షలాది మందికి ఇక్కడ జాబ్స్ రాబోతాయి. అట్లాగే ఏదైతే ఇవాళ ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.